ప్రభుత్వ రంగంలో ఏ ఉద్యోగమైనా అది ప్రజలకు సేవ చేయడం లాంటిదే. అయితే అందులో కొందరు జీతం కోసం పనిచేస్తే మరికొందరు మాత్రం ప్రజల సేవ చేయాలనే తపనతో ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రజల ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఈ రెండో కోవకు చెందిన వారే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఒడిశాకు చెందిన పమేలా 2015 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి. 4వ ప్రయత్నంలో 51వ ర్యాంకు సాధించిన పమేలా భద్రాచలం జిల్లా సబ్ కలెక్టర్గా తొలి పోస్టింగ్ అందుకున్నారు. 2023 నుంచి కరీంనగర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లాలోని ఏ సర్కారు బడి లేదా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన ప్రాథమిక దశలోని విద్యార్థులు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చదవరు. ఏ ఫర్ యాక్టివ్, బి ఫర్ బ్రైట్, సి ఫర్ క్రియేటివ్ అంటూ జెడ్ వరకు అర్థవంతమైన పదాలను లయబద్ధంగా వల్లవేస్తూ కనిపిస్తారు. ఇలా విరసంపైన పాటను పమేలా సత్పతి స్వయంగా రాయడమే కాదు, ఆమె పాడింది కూడా. ఇక్కడి ప్రజలతో మమేకమయ్యేందుకు తెలుగు భాషను రాయడమే కాదు, వేగంగా చదివేలా శిక్షణ తీసుకున్నారు. జిల్లాలోని మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య శుక్రవారం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తహీనత బారిన పడిన వారిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పోషకాహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు తన సొంత డబ్బుతో బూట్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది బడి బాటతో పాటు విద్యావాహిని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఊరూరా వాహనాలను పంపించి బడి మానేసిన పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు. ఇక ఈ నెల జూన్ 15 ఆదివారం ఎప్పట్లాగే కలెక్టర్ పమేలా కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆకస్మిక తనిఖీకి వచ్చారని ఆసుపత్రి వర్గాలంతా హడావుడిగా ఉన్నారు. సాదాసీదగా వచ్చిన కలెక్టర్ సైనస్తో ఇబ్బంది పడుతున్నానని, గతంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకుంటే శస్త్రచికిత్స చేయాలన్నారు. మీరు చేయగలరా అంటూ ఈఎన్టీ వైద్యులను అడిగారు. మొదట ఆశ్చర్యపోయిన వైద్యులు చేస్తామని చెప్పడంతో ఇన్పేషెంట్గా మారారు. సర్జరీ చేయించుకొని 3 రోజులు ఆసుపత్రిలో ఉండి కోలుకున్నాక ఇంటికి వెళ్లారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలు ప్రముఖులు ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇవే కాదు, గడిచిన ఏడాదిన్నరగా విధి నిర్వహణలో భిన్నమైన పాత్రలు పోషిస్తూ చేసే ప్రతి పనితో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ప్రజల మన్ననల్ని అందుకుంటున్నారు.